రోమాపత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 1 and 2. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనంలో దాసులము అనే ఒక మాట చూస్తున్నాం. దాసులము అంటే స్లేవ్స్. దాసులు, యజమానులు, 2 కేటగిరీస్ ప్రజలు. ఒకరు దాసులు, రెండవది యజమానులు, ఏలేవారు. ఎవరైతే మనల్ని ఏలుతున్నారో వారి ద్వారా ఏలబడేవారు దాసులు. సో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దాసులుగా ఉండకూడదు అని. దేనికి దాసులుగా ఉండకూడదు అని ఆలోచన చేస్తే పాపమునకు మనము దాసులుగా ఉండకూడదు. చాలాసార్లు మనిషి లోపలున్న పాపము, ఈ లోకంలో ఉన్న పాపము, లేక మన చుట్టూ ఉన్న పాప ప్రపంచంలో జరిగే పరిస్థితులు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ మనము కూడా పాపమునకు దాసులం అవునట్లు, పాపమునకు మనల్ని మనం అప్పగించుకునేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఏదంటే గాడ్ డజంట్ వాంట్ us టు బీ స్లేవ్స్. ఒక దాసులంగా దాసత్వపు కాడి క్రింద మనం బ్రతకడము దేవుని ఉద్దేశము కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యజమానులు గొప్పవారా, దాసులు గొప్పవారా? పరిపాలన చేసేవారు గొప్పవారా, పరిపాలన చేయబడేవారు గొప్పవారా? పరిపాలన చేసేవారే గొప్పవారు, ఏలేవారే గొప్పవారు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఆయన మనలను తనతో పాటు ఏలేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడంట. గాడ్ వాంట్స్ us టు బీ ద మాస్టర్. దేవుడు మనం పరిపాలన చేయాలని కోరుకుంటున్నాడు. కానీ పాపము చేత పరిపాలన చేయబడాలి అని మాత్రం దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం కాదు. కానీ చాలాసార్లు మన మనస్సులో, మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వడం ద్వారా ఈ పాపము మన హృదయాన్ని స్వాధీనపరచుకోవడం, ఆ తర్వాత కంప్లీట్గా మనిషే పాపానికి ఒక బానిసగా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుని చిత్తము ఈ నూతన సంవత్సరంలో మన పట్ల ఏంటంటే మనము పాపమునకు బానిసలు కాకుండా, పాపమునకు దాసులు కాకుండా క్రీస్తు దాసులుగా ఉండాలంట. హల్లెలూయా. దేవునికి దాసులుగా ఉండాలి. ఇంకోటి, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. దేవునికి సాతానుకు ఇద్దరికి దాసులుగా మనం ఉండలేం. ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటి, అపవాది చెప్పేది ఇంకోటి. దేవుడు ఆశించేది ఒకటి, అపవాది ఆశించేది మరొకటి. దేవుడు వెలుగు, అపవాదేమో చీకటి. దేవుడు చెప్పేవన్నీ పరిశుద్ధమైన పనులు, అపవాది ప్రేరేపించేదేమో పాపయుక్తమైన కార్యాల కొరకు. సో మన జీవితంలో ఒక ప్రక్క దేవునికి, మరొక ప్రక్క అపవాదికి మనము దాసులుగా ఉండలేం. వీ కెనాట్ సర్వ్ 2 మాస్టర్స్. ఇద్దరు యజమానులకు మనము దాసులుగా బ్రతకలేం. సో దేవుని చిత్తం ఏంటంటే దేవుని దాసులంగా మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం పాపానికి మాత్రం మనం దాసులుగా ఉండకూడదు. అయితే పాపానికి దాసులుగా ఉండడానికి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి మనకు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, పక్షులు మన తల మీద నుండి ఎగరకుండా మనం ఆపలేం, కానీ వాటిని మన తల మీద గూడు పెట్టకుండా మాత్రం మనం ఆపగలమని. ఐ థింక్ యూ అగ్రీ విత్ మై స్టేట్మెంట్. మీరు నేను చెప్పిన ఈ మాటకు అంగీకరిస్తారని అనుకుంటున్నాను. అవునా కదా? తల మీద నుంచి కొన్నిసార్లు పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమంది పాపం దురదృష్టవశాత్తు ఆ పక్షులు తల మీద వేసేస్తూ ఉంటాయి. వేసేసినప్పుడు అయ్యయ్యో నా డే అంతా స్పాయిల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ హెడ్ బాత్ చేయాలా, అయ్యో నా డ్రెస్ అంతా పాడైపోయిందని ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే పక్షులు తల మీద నుండి ఎగరకుండా మాత్రం మనం ఆపలేం. మన తల మీద ఒక నెట్ పెట్టుకోనో, మన తల మీద ఒక 2 కర్రలు పెట్టుకోనో, ఓకే నేను ఎక్కడ వెళ్తే అక్కడికి నా తల మీద మాత్రం ఏమి ఎగరడానికి వీల్లేదు అని మనం చెప్పలేము, రెస్ట్రిక్ట్ చేయలేము. కానీ అదే పక్షులు మన తల మీదకి వచ్చి గూడు కట్టాలంటే సమయం పడుతుంది. అవునా కదా? గూడు రెడీమేడ్ కాదు కదా. మనం పక్షులను కొనుక్కుంటే గూడు రెడీమేడ్గా మనం తెచ్చేసుకుంటాం షాప్ నుంచి, పెట్ స్టోర్ నుంచి. కానీ పక్షులు గూడు కట్టుకునేటప్పుడు ఒక్కొక్క పుల్ల ఏరుకొని వచ్చి స్లోగా ఆ తర్వాత దానికి చక్కగా నివాసయోగ్యంగా ఒక ఇల్లు, ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది. సో పాపము కూడా
కొన్నిసార్లు శోధనలు లేక దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన తల మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. సడన్గా మన మనసులోకి ప్రవేశించవచ్చు, కానీ అవి మనలో స్థిర నివాసం చేయకుండా, అవి మనలను స్వాధీనపరుచుకొని మనం ఆ పాపానికి బానిసలు అవ్వకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము క్రీస్తు దాసులము అనే మాట దేవుని వాక్యంలో చూస్తాము, నీతికి దాసులము అనే మాట చూస్తాం, కానీ పాపానికి మాత్రం మనం దాసులము కాదు. పాపానికి మాత్రం మనం దాసులుగా ఉండడానికి వీలు లేదు. ఒక వ్యక్తి పాపానికి దాసుడయ్యాడు అంటే అర్థం ఏంటంటే అదొక వ్యసనం అయి ఉండొచ్చు, లేకపోతే అదొక తప్పుడు అలవాటు అయి ఉండొచ్చు, దేవునికి అయిష్టమైన కాన్వర్జేషన్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో పాపం అనేది చాలా లెవెల్స్లో ఉంటుంది. అది మనసు అంటే మనం చేసే ఆలోచనలు మైండ్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత మనం చేసే సంభాషణలు అయి ఉండొచ్చు, మనం వెళ్ళే ప్రదేశాలు అయి ఉండొచ్చు, మనం చేసే కార్యాలు అయి ఉండొచ్చు, ఆర్ ద పీపుల్ వీ హ్యాంగ్ అవుట్ విత్, ఎటువంటి మనుషులతో మనం సంబంధ బాంధవ్యాలు కలిగి మనము సహవాసం చేస్తూ ఉంటాం, స్నేహం చేస్తూ ఉంటాము. సో అనేక విషయాలలో పాపానికి మనం బానిసలము అయ్యే అవకాశం ఉండొచ్చు. అపవాది కూడా మనల్ని శోధించవచ్చు. ఇంకోటి ఏంటంటే అపవాది చాలాసార్లు ఒకే రకంగా రాడు మన దగ్గరికి, ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ప్లానింగ్తో వస్తాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అనే మాట ఉంది. అపవాది మోసగాడు, అపవాది అబద్ధికుడు. ఎప్పటి నుంచి మోసం చేస్తున్నాడంటే ఏదైనా తోటలో ఆది దంపతులైన ఆదాము హవ్వ నుండి మోసగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మన వయసు ఎంతండి? మహా అయితే మనం పుట్టి ఒక 30, 40, 50, 60, 70, మహా అయితే 80 సంవత్సరాలు అనుకోండి. కానీ అపవాది భూమి మీద ఉండి ఎంతకాలం అవుతుంది? కొన్ని వేల సంవత్సరాలు. ఎంతమందిని మోసగిస్తూ వస్తున్నాడు? మోసగిస్తూనే వస్తున్నాడు. సో అపవాది మోసగాడు, వంచకుడు, క్రీస్తు విరోధి. మనల్ని పాపంలోకి దించాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, లేకపోతే వ్యభిచారుల వలె, అన్యాయస్తుల వలె లేను, ఈ సొంకర్లాగా కూడా లేను, నేను చాలా భక్తిలో చాలా ఉన్నతమైన మెట్టులో ఉన్నానని తన గూర్చి తాను తలంచుకొంచున్నాడు. 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని. దేవుడు మెచ్చేవి ఇంకో 2 కూడా చేస్తున్నాడంట. చూడండి, ఆల్మోస్ట్ దేవుడు మెచ్చేవన్నీ చేస్తున్నాడు, కానీ ఏదో మిస్ అవుతుంది. మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి రావడం అంటే భక్తి లేకపోతే, విశ్వాసం రాకపోతే దేవుని కోసం అంత సమయం కేటాయించి అంత శ్రమ తీసుకొని మందిరానికి రాడు కదండి. మందిరానికి వచ్చాడు, ఆ తర్వాత ప్రార్థన చేయడానికి కూడా మోకరించాడు, సమయం తీసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో సంభాషణ చేయాలి అనే ఆశ కూడా ఉంది. కానీ అతను చేసిన ప్రార్థన మాత్రం సరిగ్గా లేదు, అతని యొక్క యాటిట్యూడ్ మాత్రం సరిగ్గా లేదు, అతని యొక్క హృదయ స్థితి మాత్రం సరిగ్గా లేదు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇతను అనుకుంటున్నాడు, దేవా నేను నా ప్రతి నెల జీతంలో 10వ వంతు నీకు ఇస్తున్నాను, నా 10వ భాగం నీకు ఇస్తున్నాను, కడుపు కూడా కాల్చుకొని మరీ నేను ఉపవాసం చేస్తున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే నన్ను నువ్వు ఇంకా అంగీకరించాల్సిందే, నన్ను నువ్వు మెచ్చుకోవాల్సిందే, నన్ను నువ్వు ఆశీర్వదించేయాల్సిందే, ఎందుకంటే నువ్వు కోరుకున్నవన్నీ నేను చేసేస్తున్నాను కదా అని అన్నట్లుగా ఆ పరిసయ్యుని యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. చాలాసార్లు మనం చేసేవన్నీ దేవుణ్ణి మెప్పించడానికి సరిపోతాయని మనం అనుకుంటుంటాం. ఎందుకంటే చూడండి, ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప అంట, అవునా కదా? ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప, ఎవరి బ్రతుకు వారికి గొప్ప, ఎవరి భక్తి వారికి గొప్ప అన్నట్లుగా ఉంటుంది చాలాసార్లు మన యొక్క ఆలోచన విధానం. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రక్కన లేక ఆ వ్యక్తితో పాటే అదే సమయంలో దేవుని మందిరంలోకి వచ్చిన మరి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన ఎలా ఉందంటే 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి ఒక గొప్పగానో ఒక డంబంగానో నేను దేవుడు మెచ్చే భక్తంతా చేస్తున్నాను అనే యాటిట్యూడ్తో రాలేదు. కానీ సుంకరిలో ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే, నేను నీ సన్నిధిలోకి రావడానికి కూడా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యము లేదయ్యా, నేను పాపిని అని ఒక ఆత్మ సంబంధమైన దీనత్వంతో దేవుని మందిరానికి వచ్చినట్లు, దేవాలయానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, బ్లెస్డ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ అనే మాట ఉంటుంది.
పువర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో పేదవారని. అంటే ఏంటండి ఆత్మలో పేదవారు అంటే ఏంటి? అంటే ఈ లోక సంబంధంగా డబ్బులు లేని వారు ధన్యులా, పరలోక రాజ్యం వారిదేనా అంటే కాదు. ఆత్మలో పేదవారు లేక ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నేను చేసే భక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించడానికి సరిపోదు. దేవుని కృప నాకు కావాలి. నేను పాపినే, నేను బలహీనుడనే, నేను అయోగ్యుడనే అనే తగ్గింపు ఎవరి జీవితంలో ఉంటుందో, ఆత్మ విషయమైన దీనత్వం ఎవరు కలిగి ఉంటారో వారి భక్తి దేవుడు మెచ్చే భక్తిగా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు రాయించిన మాట చూడండి, 13వ వచనం, 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. దానితో అనుబంధంగానే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఆత్మలో దీనత్వం అనే మాట చూసాము. ఇక్కడ యేసయ్య చాలా క్లియర్గా తన్ను తాను తగ్గించుకొని వాడు దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు? దేవుని దృష్టిలో ఎవరు అప్ టు ద మార్క్, షమాష్ అని దేవుడు ఎవరిని అంటాడంటే, ఆత్మలో దీనత్వము కలిగిన వారు, తమ్మును తాము తగ్గించుకొనే. నేను ఉపవాసం ఉంటున్నాను కదా, నేను దేవునికి దశంభాగం ఇస్తున్నాను కదా, నేను ప్రతి ప్రార్థనకు వస్తున్నాను కదా, కనుక నేను చాలా భక్తిపరుణ్ణి అనే భావన మనలో ఉంటే మన భక్తిని మాత్రం దేవుడు ఖచ్చితంగా మెచ్చడు. నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, నేను ఇంకా దేవునిలో ఎదగాలి, ఇంకా నేను పరిపూర్ణత వైపుగా సాగిపోవాలి, ఇంకా నా జీవితంలో దేవునికి ఇష్టం లేనివి ఏవో ఉన్నాయి, నేను సరి చేసుకోవాలి అనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము దేవుడు మెచ్చే భక్తిని మన జీవితాలలో చేయగలం. ఇక్కడ పరిసయుడు శాస్త్రిని మనం గమనించినట్లయితే, ఈ పరిసయుడు సుంకరి, పరిసయుడు చేసిన ప్రార్థనలో దేవుణ్ణి తాను చూడడం కంటే తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు, తన చుట్టూ ఉన్న వారిని ఎక్కువ చూస్తున్నాడు. గమనించారండి? నన్ను ఈ చోర్ల వలె, ఈ వ్యభిచారుల వలె, లేకపోతే ఈ అన్యాయస్తుల వలె నీవు ఉంచనందుకు నీకు వందనాలు అంటున్నాడు. నిజానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలి? దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద మన ధ్యాసను నిలపాలి, దేవుని మీద మన దృష్టి నిలపాలి. దేవుడు మనం అంతే, అదొక 10,000 మంది మనతో పాటు కూర్చొని ప్రార్థన చేస్తున్నా, దేవుని సన్నిధిలో మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను ఉన్నాం, ఆయనతో నేను సంభాషణ చేస్తున్నాను, నా పరలోకపు తండ్రి నా ప్రతి ప్రార్థన వింటున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు, నా హృదయ స్థితిని గమనిస్తున్నాడు అనే గ్రహింపుతో మనం ప్రార్థన చేయాలి తప్ప, నా చుట్టూ ఉన్నవారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వారికంటే నేను మేలు, వారికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అనే భావన సరి అయినది కాదు. సో ఈ పరిసయ్యంలో కనబడుతున్న లక్షణము, స్వభావం ఏంటంటే, తాను ఇతరులను ఎక్కువ చూస్తున్నాడు, రెండవదిగా తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు. ఎందుకంటే దేవునికి తెలియనట్లుగా నా ఆస్తిలో, నా ఆదాయంలో నేను దశంభాగం ఇస్తున్నాను, ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తున్నానని దేవునికి చెప్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి, మనం చేసేవన్నీ దేవునికి తెలుసా తెలీదా? మళ్ళీ అయినా చెప్పాలా? మళ్ళీ అయినా రిమైండ్ చేయాలా? ఏం చెప్పక్కల. మన ట్రాక్ రికార్డు, మన ప్రెజెంట్ లైఫ్, మన హిస్టరీ ఏమీ చెప్పక్కర్లేదు. దేవుడికి మన పాస్ట్ తెలుసు, మన ప్రెజెంట్ తెలుసు, మన ఫ్యూచర్ కూడా. హీ నోస్ ఇట్ ఆల్. అన్ని డీటెయిల్స్ కూడా తెలుసు. ఆయనకు మతిమరుపు కూడా లేదు. వాళ్ళ తల్లిదండ్రులైన పిల్లల జీవితాలు జరిగిన ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మర్చిపోతారేమో, కానీ దేవునికి జ్ఞాపక శక్తి తక్కువేం లేదే. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు వచ్చి మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరము, అయ్యా నేను నీ మందిరంలో ఈ పని చేశాను అయ్యా కొంచెం గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్నీ గుర్తుపెట్టేసుకుంటాడు. నేను నీ కోసం ఈ కార్యం చేశాను ప్రభా, త్యాగపూరితంగా నీ పని కోసం నేను ఇచ్చాను చెప్పవసరం లేదు. అన్నీ ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి. నిన్నటి రాత్రి ఆత్మీయ తండ్రి గారు చెప్పారు 3 పుస్తకాలను గురించి. బుక్ ఆఫ్ జడ్జ్మెంట్, బుక్ ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. తీర్పు గ్రంథము, రెండవది జీవ గ్రంథము, మూడవది జ్ఞాపకార్థ గ్రంథం. నీవు నేను దేవుని కొరకు చేసే మంచి కార్యాలన్నీ కూడా ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి ఉంచుతారు. సో దేవునికి మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఈ పరిసయ్యుని యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, చుట్టూ ఉన్న వారిని చూస్తున్నాడు, తనలోకి తను చూసుకుంటున్నాడు, తను చేసిన మంచి కార్యాల గురించి దేవునికి చెప్తున్నాడు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు. కళ్ళన్నీ ప్రపంచం మీద, కళ్ళన్నీ మన మీద ఉన్నప్పుడు ఇక దేవుని చూసే కళ్ళు ఎక్కడ ఉంటాయండి? ఎందుకంటే మనం ఒకసారి ఒకవైపే చూడగలం, అవునా కాదా? నేను ముందు వెనకాల అన్నీ ఒకేసారి చూడగలను అనేవారు ఎవరైనా ఉన్నారండి?
కళ్ళు ఒక డైరెక్షన్లోనే చూస్తాయి. బహుశా ఇలా చూస్తే ఇటు ఇటు కొంచెం కనబడతాయేమో, కానీ స్పష్టంగా మాత్రం ఒకే వైపులో ఒకే దిశలో ఒకసారి మనం చూడగలం. కానీ దేవుని కన్నులు మాత్రం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే మాట ఉంది. మనకు అంత సూపర్ కళ్ళు లేవులేండి. మన ఐస్ చాలా లిమిటెడ్, మన విజన్ చాలా లిమిటెడ్. ఒకవేళ ఇక్కడ నిలబడితే బహుశా నేను ఆ వీధి వరకు చూడగలను, కానీ ఇంకా దాని బియాండ్ ఆ లాల చెరువులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ గాడ్స్ ఐస్ కెన్ సీ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూడగలిగిన కన్నులు దేవుని కన్నులు. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అయ్యా నీ కళ్ళలో నేను పడానా లేదా అని చూసుకోవడం మాత్రమే కాదు, వచ్చిన ఎంట్రన్స్లో నుండి వస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు ఆయన. అందరినీ గమనిస్తాడు. ఇప్పుడు మాస్కుల వల్ల మాకు అసలు ఎవరేంటో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. బాగా తెలిసిన వారిని గుర్తుపట్టగలుగుతున్నాం, కానీ కొంతమంది బాగా జాగ్రత్తగా ఇక్కడ వరకు పెట్టేసుకుంటే వాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. కానీ మన మాస్కుల్లో నుంచి కూడా మన ముఖాన్ని దేవుడు చూస్తాడు. హీ నోస్ హూ వి ఆర్. మనం ఎందుకు వచ్చాం, ఎలాంటి స్థితిలో వచ్చాం, ఏం ఆశించి వచ్చాం, ఏ పరిస్థితుల్లో వచ్చాం, ఏ కష్టాల్లో ఉండొచ్చాం, అన్నీ చూస్తున్నాడు దేవుడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో లుక్స్ ఇన్ టు అవర్ హార్ట్. మన హృదయంలోకి చూస్తాడు. ఏ భావనతో వచ్చారు, ఏ భక్తితో వచ్చారు, ఏ విశ్వాసంతో వచ్చారు, ఏ ఆశతో వచ్చారు, గర్వంతో వచ్చారా, దీనత్వంతో వచ్చారా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ సుంకరి ప్రార్థన మనం గమనిస్తే ఏం చేస్తున్నాడంట, కన్నులెత్తి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము. ఈ సుంకరి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుందండి? హల్లెలూయా. దేవుని బిడ్డలంగా ఈ నూతన సంవత్సరం తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే నా కన్నులు ఎప్పుడూ పైకే, ఆకాశం వైపు, ప్రభువు వైపు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి? సహాయం కావాలంటే ఎక్కడికి పరిగెడుతున్నావు? నిరుత్సాహ పరిస్థితి రాగానే కొంతమందికి చేతులు కాళ్ళు ఆడవు, ఇంకా ఎవరు లేరండి సహాయం చేసేవాళ్ళు. ఐఎమ్ జస్ట్ హెల్ప్లెస్. నేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నానని వెంటనే నిరాశపడిపోతూ ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బంది రాగానే, సమస్య రాగానే ఆకాశము వైపు కన్నులెత్తి చూచే ఆ మనస్సు మనకుందా? ఏ పరిస్థితి వచ్చినా ప్రభా నీకు అప్పగిస్తున్నాను, ప్రభా నీ చేతిలో పెడుతున్నాను, నీ సహాయాన్ని కోరుకుంటున్నా, నా స్వంత శక్తితో ఏ కార్యము నేను నెరవేర్చుకోలేనని నేను నమ్ముతున్నాను. చూడండి, కొన్నిసార్లు మనకు ఉన్న సర్టిఫికేట్లను బట్టి, డిగ్రీలను బట్టి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. నా చదివే నన్ను జీవితంలో పైకి తీసుకెళ్తుంది, లేకపోతే నా హార్డ్ వర్క్. ఈ రోజుల్లో ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్, కష్టపడి పనిచేస్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ కష్టపడి పని చేయాలి. దేవుని బిడ్డలు ఎవరు సోమరులుగా ఉండకూడదు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళమని. చిన్న జీవులే చీమలు, కష్టపడి పనిచేస్తాయి. చీమలు చూసి నేర్చుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో విశ్వాసులంగా మనం సోమరులుగా ఉండడానికి వీల్లేదు. కానీ నా కష్టాన్ని బట్టే నేను పైకి వస్తాను అనుకుంటే మాత్రం నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు తప్ప నువ్వు దేవుని మీద ఆధారపడము లేదు. ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ యూ మస్ట్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లార్డ్స్ గ్రేస్. దేవుని కృప మీద కూడా మనం ఆధారపడినప్పుడు మన స్వశక్తితో, మన బలంతో, మన తలాంతులతో, టాలెంట్స్తో మనం ఎంత పైకి వెళ్తామో, ఒక మాటలో చెప్పాలంటే దేవుని కృప మనల్ని ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. వేర్ వీ కెనాట్ రీచ్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్. మన స్వంత శక్తితో, బలముతో మనము ఏ స్థాయికి చేరుకోలేమో ఆ స్థాయికి చేరుకోవడానికి దేవుని కృప మనకు సహాయపడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిసేయుని యొక్క భక్తి సుంకరి యొక్క భక్తిలో చాలా తేడా. మనం అనుకుంటాం ఇద్దరు మందిరానికి వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేసేస్తున్నారు, అబ్బో ఎంత భక్తి పరులో. దేవుడు పై భక్తిని చూసి ఆయన ఆనందపడేవాడు కాదు, పై భక్తితో సంతృప్తి పడేవాడు కాదు. నీ హృదయపు లోతుల్లో నిజంగా యథార్థంగా నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ధ్యానము, నీ పరిస్థితులు ఏమున్నాయో దేవుడు గమనిస్తూ ఉంటాడు. సుంకరి చేసిన ప్రార్థనలో దీనత్వం ఉంటే, పరిసేయుడు చేసిన ప్రార్థనలో అహంభావము, గర్వము మనకు కనబడుతుంది. సుంకరి పరిపూర్ణంగా దేవుని వైపే చూశాడు. దేవుణ్ణి ఎంత ఎక్కువగా చూస్తామో మనలో ఎంత బలహీనతలు ఉన్నాయో మనకు అంత బాగా కనబడుతుంటాయి. డూ యూ అగ్రీ? దేవునికి మనం ఎంత దగ్గరకు వస్తూ ఉంటే మనలో ఉన్న లోటుపాట్లు, బలహీనతలు అంత ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. దేవునికి ఎంత దూరంగా వెళ్తామో మనం అంత పరిపూర్ణంగా మనకు కనబడుతూ ఉంటాం. ఎందుకంటే వెలుగుకు దగ్గరగా వెళ్ళినప్పుడు మన వస్త్రాల మీద కానీ, ముఖం మీద కానీ ఏమైనా మలినాలు ఉంటే మనకు క్లియర్గా కనబడిపోతాయి.
మొహం అంతా మసిపూసుకొని అద్దం చాలా దూరంగా ఉందనుకోండి, చూసుకొని ఏమనుకుంటామంటే చాలా బాగున్నా నేను అనుకుంటా. మనకు కనపడదు, ప్లస్ మన భావన ఏంటంటే నేను బాగానే ఉన్నాను. సో దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో, మన యొక్క స్థితి కూడా మనకంత బాగా అర్థమవుతుంది. వీ విల్ స్టార్ట్ రియలైజింగ్ హౌ వీక్ వీఆర్ అండ్ హౌ ఇన్యాడిక్వెట్ వీఆర్. దేవుని కృప లేకపోతే మనం ఎంత బలహీనులమో, మనం ఏమీ చేయలేని వారమని దేవుని దగ్గరకు వచ్చే కొలది మనకు అర్థమవుతూ ఉంటుంది. విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించాలంటే, దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలంటే మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తగ్గింపు. ఆత్మలో దీనత్వం ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనము దీనులముగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో పరిసేయుని వంటి భక్తి చేద్దామా, సుంకరి వంటి భక్తి చేద్దామా? ఇద్దరిని దేవుడు మన ముందుంచారు. ఇద్దరు వ్యక్తులు మనకు కనబడ్డారు. వారిద్దరిలో ఎవరి మాదిరైనా మనం తీసుకోవచ్చు. ఇంకో ప్రశ్న అడుగుతాను, మనం పరిసేయునిలా ఉన్నామా, సుంకర్లా ఉన్నామా? ఓకే, ఎవరిలాంటి భక్తి చేద్దామంటే సుంకరి లాంటి భక్తి అని మనం చెప్పేస్తాం. ఎందుకంటే సుంకరి పరిసేయుని కంటే నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు కనుక సుంకరి లాంటి భక్తి చేయాలని. బట్ మనల్ని మనం చూసుకుంటే మనం ఈ కేటగిరీలో ఉన్నామో మనకి తెలుస్తుంది. ఒకవేళ ఇటు ఉంటే ఇటు నుంచి ఇటు ప్రయాణం చేయాలి. ఒకవేళ ఇటు ఉంటే దేవునికి స్తోత్రం, కానీ ఇటు ఉన్నాను దేవునికి స్తోత్రం అని కొంచెం గర్వించామనుకోండి, మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాం. అర్థమవుతుందండి? విశ్వాస జీవితంలో ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ప్రభువులో ఎదుగుతున్నప్పుడు, దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పుడు, దేవుడు చక్కగా ఆశీర్వదిస్తున్నప్పుడు అపవాదొచ్చి అంటాడు, నీ అంతటోళ్ళు లేరంటారు. ఏమంటాడు? చాలా భక్తిపర్రాలివి, నీ అంతటోళ్ళు లేరు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అనగానే చిన్నగా అపవాది మనలోకి గర్వాన్ని ప్రవేశపెట్టి. సో ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన కృపలో కొనసాగినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. రెండవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 14. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఒక పనిని మానాలి అని ఉంది. ఏం మానాలంట? రోజు ఉదయం టీవీ ఛానల్స్ ఆన్ చేయగానే ఫ్రైలు మానండి, అవునా? వింటున్నామా? కార్బోహైడ్రేట్స్, రైస్ తినడం మానేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ మానేయండి, తెల్లటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. వైట్గా ఉండే మైదా మానేయండి, వైట్గా ఉండే సాల్ట్ తగ్గించేయండి, వైట్గా ఉండే షుగర్ మానేయండి. ఇలాంటివన్నీ వింటున్నాం. ఎందుకంటే కొన్ని మానేయకపోతే మన ఆరోగ్యానికి హానికరం. సో విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని మానేయాలంట. ఏమి మానేయాలంటే సణుగులను, సంశయములను మాని. సనగటం తెలుసా అండి? సనగటం అంటే తెలీదా? ఎప్పుడైనా సనిగారా? సనుగుతాం, బాగా సనుగుతాం కదండి. ఏమైనా చూడగానే లేనిపోని సనుగుళ్ళు మొదలవుతాయి. ఒకసారి ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళి మంచి చెప్పులు లేవని సనుగుతున్నాడంట. ఎందుకు నాయన అందరికి మంచి చెప్పులు ఇస్తావు, నా బతికేమో ఇలాగే ఉంది, సంవత్సరం నుండి అదే చెప్పులు అరిగిపోయిన స్థితిలో ఉన్నాయి అని సనుగుతున్నాడంట. ఈ లోపల ఆ వ్యక్తి ప్రక్కన ఇంకొక వ్యక్తి వచ్చి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఇతను అనుకున్నాడంట, ఇతనికి డబ్బులు బాగా గట్టిగా ఉండుంటాయి, అన్నీ బాగున్నట్టున్నాయి, అందుకే దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తున్నాడని. ఉండబట్టలేక ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ వ్యక్తికి కాళ్ళు కూడా లేవంట. కాళ్ళు లేని వ్యక్తి ఇప్పుడు ఇతనికి కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, కాకపోతే బ్రాండెడ్ చెప్పులు లేవు. ఇతను ఎవరి దగ్గర చూసి అవి నేను వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు కదా, అవి లేవు. కాకపోతే ప్రక్కనున్న వ్యక్తికి కాళ్ళు కూడా లేవు. అతను మాత్రం దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుపడ్డాడంట. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి సంతృప్తి చెందకుండా మనకి లేని వాటి కొరకు చాలాసార్లు సణుగుతుండు. భర్త ఏదో ఒక కారు కొంటాడు, ఈవిడికి ఇంకో ఏదో హై రేంజ్ కారు ఉంటుంది, అది చూసినప్పటి నుండి సనుగుడు మొదలవుది. ఈ బ్రతుకుకి ఇదే కారా అని.
కారే లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వారికంటే నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావు. కొంతమంది బైక్ ఉంటుంది, కొంతమందికి ఎలా అంటే కనబడిన ప్రతి కొత్తది కావాలంటారు. ఎవరి దగ్గర ఏదన్నా కనబడితే అది మనకు కూడా ఉంటే బాగుండు అనే ఒక భావన వస్తూ ఉంటుంది. నీ జీవితంలో నీకు అవసరమైనవి కొంతే. అన్నీ ఆశించి అన్నిటినీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేయడం సరి అయినది కాదు. అబ్రహాము లోతుల జీవితాన్ని మనం ఆలోచిస్తే, లోతు కన్నులెత్తి చూచి సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని తోట వలె ఉందని అక్కడికి వెళ్ళిపోయాడంట. దాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కంటికి బాగా నిండుగా కనబడింది, పచ్చగా కనబడింది, సమృద్ధి అయిన నీరుంది ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు ఎంత ఆస్తి సంపాదించాడు. బోల్డన్ని ఇల్లులు, బోల్డన్ని పొలాలు, తనకున్న పనివారు, లేకపోతే వారికి ఉన్న పశు సంపద చాలా అభివృద్ధి పొందింది. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి తాను దేన్ని కష్టపడి సంపాదించుకున్నాడో దాన్నంతటిని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు వచ్చేయాల్సిన టైం ఒకటి వచ్చింది. నేను అన్నాను, సొదొమ గొమొర్రా లాగా మనం సంపాదించుకున్నవన్నీ మనం ఒకరోజు అగ్నికి విడిచిపెట్టాలని నేను అనట్లేదు. కానీ ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ నువ్వు విడిచిపెట్టే సమయం రాదా? ఎంత ఎక్కువ సంపాదించుకుంటే వెళ్ళిపోయే వాళ్ళకి అంత ఎక్కువ ఏడుపు ఉంటుంది, అవునా కదా? తక్కువ సంపాదించుకున్నారనుకోండి, పోన్లే పరలోకంలో బంగారు వీధుల్లో తిరగచ్చు, అక్కడ నా కోసం బంగారు నగరిలో దేవుడు ఇల్లు కట్టించాడండి. ఇక్కడే బోల్డ్ అని సంపాదించేసుకున్నాం అనుకోండి, వాడిని వదలాలనిపించదు. ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు, ఇంకొంతకాలం ఎంజాయ్ చేస్తే బాగుండు, ఇంకొంతకాలం అనుభవిస్తే బాగుండు. అంటే ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో మనం ఒక రకంగా చెప్పాలంటే ఎంటాంగిల్ అయిపోతాం, వాటితో ముడిపెట్టబడుతూ ఉంటాం. లోతు భార్యకు అదే జరిగిందండి. అమ్మో, నా పట్టు చీరలన్నీ ఏమైపోతున్నాయో, నా నగలన్నీ ఏమైపోతున్నాయి, నా నెక్లెస్లన్నీ ఏమైపోతున్నాయి, అదేమైపోతుంది, ఇదే నా చెట్లు, నా మొక్కలు ఏమైపోతున్నాయో, నా పూల కుండీలు ఏమైపోతున్నాయో. ఇక స్త్రీల సంగతి తెలియదు ఏముంది, మనకి అన్నీ చాలా అపురూపంగా కొన్నిటిని బాగా ప్రేమించేస్తుంటాం కదా. మరి మీరు వెళ్ళండి అని దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కొచ్చారంట. అంటే వాళ్ళ చేతులతో సూట్ కేసులు ఇలాంటివి మోసుకొని వచ్చే పరిస్థితి కూడా బహుశా ఉండుండకపోవచ్చు. వేటిని సంపాదించుకుందో, వేటిని బాగా ప్రేమించిందో వాటన్నిటి వెనకాల విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసు రాలేదు. మనసు వెనక్కి లాగుతుంది. మనిషి ముందుకెళ్తుంది కానీ మనసు వెనక్కి లాగుతుంది. అందుకే వెనుదిరిగి చూచి ఉప్పు స్తంభము అయింది. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేనిని ఎక్కువగా, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అందరినీ ప్రేమించాలి. భార్యలు భర్తలను ప్రేమించాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి. మనం బిడ్డలుగా ఉంటే మన తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించాలి, ఆదుకోవాలి. ఆ తర్వాత కష్టపడి పని చేయాలి, సంపాదించుకోవాలి, 10 మందికి పెట్టే స్థాయిలో ఉండాలి. ఇవన్నీ కరెక్టే. కానీ దేవుని కంటే మాత్రం ఏది మనకు ఎక్కువగా ఈ జీవితంలో ఉండకూడదు. ఇశ్రాయేలీయులు కూడా మనం గమనించినట్లయితే వారు సణిగారు అనే మాట ఉంది చూడండి. సంఖ్యాకాండము, నిర్గమకాండం 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 8వ వచనం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమును చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏ పాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనెను. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు సణుగుతున్నావంటే ఎవరి మీద సణుగుతున్నట్టు చెప్పాలి. జీవితాన్ని ఇచ్చిన దేవుని మీద సణుగుతున్నట్టు. భార్యలు కొన్నిసార్లు భర్తల మీద సణుగుతారు, భర్తలు భార్యల మీద సణుగుతారు. తినడానికి ఆహారం లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారే. కూరలో ఉప్పు తక్కువైతే ఎందుకయ్యా ఆ సణుగుడు? కుటుంబ యజమాని కొంచెం ఉప్పు వేసుకోలేవా? కొంతమంది చూడండి, ఉప్పు ఎక్కువ పడితే అదొక సణుగుడు. ఆ ఉప్పు ఎక్కువ పడితే మళ్ళీ కూర ఫిక్స్ చేయలేరు కదా స్త్రీలు, మళ్ళీ వెళ్ళి వండాలి, మరి టైం సరిపోదు. అందుకని కొంచెం టెన్షన్గా ఉప్పు తక్కువ వేస్తారు. దానికి సణుగుడే. ఎందుకు? ఉప్పు ఎంత వేయాలో రాదని. పాపం ఈవిడకి అర్థం కాదు అది ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అని. కూర వండాలంటే పాపం ఈవిడకి లోపల టెన్షన్ అయిపోతూ ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసే వరకు పిల్లలు తల్లిదండ్రులను తినేస్తారు. కొంతమంది చేయరా, పెళ్లి చేయరా, ఎప్పుడు చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ సనుగుడు భరించలేక ఎవరో ఇంటికి రాగానే కట్టేస్తారు. అమ్మయ్య పోన్లే, ఈ సనుగుడన్నా కొంచెం తప్పించుకోవచ్చు,
మా వాడిని పెళ్లి చేసి పంపించేస్తాను పీడ విరగడైపోద్దని, అయినప్పటి నుంచి ఇంకో రకమైన సడుగుడు. ఇలాంటి వాడినా కట్టేది, ఇలాంటి అమ్మాయినా చేసేది, మీరు చెప్పారని చేసుకున్నాను, ఇప్పుడు నా బ్రతికి ఎలా అయిపోయిందో. అంటే పెళ్ళి చేసినా సనుగుడే, పెళ్ళి చేయకపోయినా, ఫుడ్ తినడానికి ఫుడ్ ఉన్నా సనుగుడే, ఫుడ్ లేకపోయినా కూడా సనుగుడు. ఇప్పుడు ఇశ్రాయేలుల పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, మోషే అహరోన్లకు విరోధంగా సనుగుతుంటే మోషే చెప్పిన మాట ఏంటంటే, ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకురాలేదు నేను బయటికి, ఐ డిడ్ నాట్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. దేవుడు తన బలమైన దక్షిణ హస్తముతో మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, నన్ను కేవలం ఒక మౌత్ పీస్గా వాడుకున్నాడు అంతే. వెళ్ళి ఫరోతో మాట్లాడడానికి ఒక మౌత్ పీస్గా దేవుడు నన్ను వాడుకున్నాడు, ఆయన మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు వీరికి ఆహారం అన్ని లక్షల మందికి మోషే ఏ క్యాంటీన్లో సిద్ధపరచగలడండి? ఏ క్యాటరింగ్ వాళ్ళకి ఇవ్వగలడు మోషే? నా శక్తితో నేను మిమ్మల్ని పోషించలేదు, దేవుడే ఆకాశము నుండి దేవదూతల ఆహారమును మన్నాను మీకోసం కురిపించాడు. దేవుడు మిమ్మల్ని పోషిస్తుంటే ఇప్పుడు దేవుని ప్రొవిజన్ మీద మీరు సనుగుతున్నారు. అంటే కనబడుతున్నది నాయకులుగా మేమున్నందుకు మాకు విరోధంగా మీరు సనుగుతున్నారు, కానీ మీరు యాక్చువల్గా సనుగుతున్నది దేవునికి విరోధముగా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇందాక మనం చదివాం, మీరు సనుగులను సంశయములను మాని అనే మాట చూస్తున్నాం. సనగటం వల్ల ఏంటి ప్రాబ్లం? మనకి సనుగుతుంటే కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందేమో, అంటే లోపల ఉన్న విసుగుదలంతా బయటకు వస్తుంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంట్లోంచి పొగ బయటకు వస్తుంది అనుకోండి, ఇంట్లో వల్ల కొంచెం రిలాక్సేషన్. ఎందుకు? అమ్మ ఇంట్లో ఉన్న పొగ అంతా బయటికి వెళ్తున్నారు. మరి బయట వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి దగ్గొచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు సనగటం వల్ల నీకు కొంచెం రిలాక్సేషన్, ఎందుకంటే లోపల ఉన్న బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది కదా. కానీ ఎవరికి పొగ పెడుతున్నావో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. అర్థమవుతుందండి? సనుగుట ద్వారా నీ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, సనగడం ద్వారా నీకు దేవుని పట్ల విశ్వాసం లేదని చూపించుకుంటున్నావు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మీద సనిగినా, భార్య భర్త మీద, భర్త భార్య మీద సనిగినా, మీరు ఏ అవసరత కొరకు సనుగుతున్నారో ఆ అవసరత మీరు దేవుడు తీర్చలేదన్నా మనుషుల మీద సనుగుతున్నారు. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో సనగకుండా అడుగుంటే చాలా బాగుండేది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, సణుగుడి మీకు ఇయ్యబడును అని. ఎక్కడ? సనగడం ద్వారా ఏమైనా సాధించుకోగలమండి? సాధించుకున్న విసుగుదలతో ఇస్తారు. పో, ఇంకా నీ బ్రతుకు నువ్వు నన్ను విసిగించావు కాబట్టి నీకు ఏదో ఒకటి నీ మొహాన్ని వేసి పంపించేస్తున్నా అన్నట్లుగా ఉంటుంది. కానీ ప్రేమగా ఆలోచన చేసి మనకేది ఇవ్వరు సణిగినప్పుడు. దేవుని బిడలంగా మనము ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. దేవుని సన్నిధిలో ఏదైనా అప్లికేషన్ పెట్టినా థ్యాంక్ యూ లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఆయనకు అప్లికేషన్ పెట్టాలి తప్ప సణుగుతూ మనము అప్లికేషన్ పెట్టిన దేవుని నుండి సరైన జవాబును మనము పొందుకోలేము. ఇశ్రాయేలీలు సణిగారంట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకి బుద్ధి రావడం కోసం ఇశ్రాయేలీలు సనిగారని దేవుడు రాయించాడండి. దేవుడు ఎందుకండి ఆ డీటెయిల్స్ రాయించడం? మేము రోజుకు 100 సార్లు సనుగుతాం, అవన్నీ మేము గుర్తుపెట్టుకోం, మా ఇంట్లో వాళ్ళు గుర్తుపెట్టుకోరు అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే సనగడం అనేది ఇట్స్ నాట్ అ సీరియస్ థింగ్. కానీ దేవుని వాక్యంలో ఇశ్రాయేలీలు సనిగారు అనే మాట వ్రాయబడి ఉంది. సనగడం ద్వారా వారి మీదకి వచ్చిన దేవుని శాపం కూడా వ్రాయబడి ఉంది. అదేంటంటే వారు సనుగుట ద్వారా సంహారకుని చేత నశించిరి అనే మాట చూస్తున్నాం. ఈ సంగతులు మన కొరకు దృష్టాంతములుగా దేవుడు వ్రాయించారంట. కారణం ఏంటంటే ఇశ్రాయేలు చేసినట్లుగా మనము చేయకుండా ఉండాలని. దేవుని ప్రజలు ఎక్కడ దేవునికి ఆయాసాన్ని కలుగజేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో, ఎక్కడ దేవుని ఇబ్బంది పెట్టి దేవుని కృపను వారు దుర్వినియోగపరుచుకున్నారో, దేవుని బిడ్డలంగా మనము అట్టి కార్యములు చేయకుండా మనము జాగ్రత్త పడినట్లు, మనము బుద్ధి తెచ్చుకున్నట్లుగా దేవుడి విషయాలన్నీ మన కొరకు వ్రాయించాడు. ఇంకొక మాట దేవుని వాక్యంలో చూసుకొని మనము ప్రైజ్ అండ్ వర్షిప్లోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రావర్బ్స్ చాప్టర్ 14 and verse 12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ
తీయును. మనము వెళ్ళే మార్గము. వాట్ ఈస్ ద వే దట్ వీ ఆర్ వాకింగ్ ఇన్? మందిరానికి రావడానికి ఒక రూట్లో మనం వచ్చాం కదండి. రూట్లో నడిచేటప్పుడు ఈ రూట్ క్లియర్గా ఉందా? కొన్నిసార్లు రోడ్ వర్క్స్ చేస్తున్నప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని కొన్నిసార్లు కొన్ని బోర్డ్స్ పెట్టి అక్కడ రోడ్ బ్లాక్ చేసేస్తారు. అలాంటప్పుడు మనం వేరే రూట్ తీసుకొని క్లియర్గా ఉన్న రోడ్లో వస్తాం. కొన్నిసార్లు రోడ్స్లో గుంటలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని డ్రైనేజ్ హోల్స్ ఓపెన్ చేసేసి ఉంటాయి. కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో డ్రైనేజ్ హోల్స్ క్లోజ్ చేయక, మ్యాన్ హోల్స్ క్లోజ్ చేయక, కొంతమంది అలా వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా రోడ్డు మీద నిండిపోయినప్పుడు అలా గొడుగు పట్టుకొని నడుస్తున్న వ్యక్తి ఆ డ్రైనేజ్ హోల్ రాగానే పాపం తెలియదు, నార్మల్గా ఫ్లోర్ మీద నేల మీద అడుగులు వేస్తున్నాను అనుకొని సడన్గా మునిగిపోయాడు. ఆ అంబ్రెల్లా ఎగిరిపోయింది. ఇంకా ఐ డోంట్ థింక్ హీ వాజ్ అలైవ్. ఆ తర్వాత తను బ్రతికున్నాడని నేనైతే అనుకోను. చాలాసార్లు మనం వెళ్ళే రోడ్డు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. విశ్వాస జీవితంలో కూడా మనము వెళ్ళే మార్గము, మనం వెళ్ళే దారి సరి అయిన దారా కాదా అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని గ్రంథంలో 2 దారులను గురించి వ్రాయబడింది. ఒకటి విశాలమైన దారి, రెండవది ఇరుకు దారి. ఈజీగా చెప్పచ్చు, విశాలమైన దారిలో ఎక్కువ మంది పడతారు, ఎక్కువ మంది వెళ్తారు, ఎక్కువ మంది వెళ్ళడానికి కూడా ఇష్టాన్ని, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునా కదా? క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి రావడానికి ఒక వైడ్ వే ఉందండి, ఎన్ని వెహికల్స్ అన్నా వెళ్ళొచ్చు, అసలు ట్రాఫిక్ జామ్ అవ్వదు, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అంటే ఆ రోడ్డు మనం ఎంచుకుంటామా? ఒక ఇరుకు దారి ఉందండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటా నడవాలి, అందరూ ఒకేసారి అందులో వెళ్ళలేరు, అడుగులు కూడా జాగ్రత్తగా వేయాలి అని అంటే మనం యూజువల్గా ఏ మార్గాన్ని ఎంచుకుంటాం? విశాలమైన మార్గం. ఈజీగా మనకి ఎప్పుడైనా సరే ఈజీ అనే దానికి మనం ఓటేస్తాం. అవునా కదా? ఏది సౌలభ్యము, ఏది సౌకర్యము, ఏది కష్టం లేకుండా ఉంటుందో ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇరుకు దారిలో ప్రవేశించేవారు కొందరే, కానీ విశాలమైన దారిలో ప్రవేశించేవారు ఎందరో. అనేక మంది విశాలమైన మార్గంలో వెళ్తారంట. విశాలమైన మార్గము లోక మార్గము, లోకస్తులు వెళ్ళే మార్గము. ఆ విశాలమైన మార్గము తుదకు మరణమునకు నడిపిస్తుంది. ఇట్ లీడ్స్ టు హెల్, ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, నాశనమునకు, నరకానికి నడిపిస్తుంది. అయితే ఈ ఇరుకు మార్గం మాత్రం పరలోకానికి దారంట. ఇరుకు మార్గంలో అందరికీ ఇష్టం ఉండదు, అందరూ అడ్జస్ట్ అవ్వలేరు, అందరూ నడవలేరు, అసలు అందరూ సెలెక్టే చేసుకోరు. సెలెక్ట్ చేసుకున్న కొంతమంది 2 అడుగులు వేసి అమ్మో చాలా ఇబ్బందిగా ఉందండి అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. విశాలమైన మార్గంలోకి జంప్ అయిపోయేవారు చాలామంది ఉంటారు. ఇంకొన్నిసార్లు ఇందాక నేను చెప్పాను కదా, పరిసైడు లాగా ఈ రూట్లో ఉన్న ఆ రూట్లో వాళ్ళని చూసి వాళ్ళ రూట్ చాలా బాగుందని అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. చూడండి, కొన్నిసార్లు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు కష్టాలు ఏమైనా వస్తే అపవాది మనకు లోకరీతిగా బ్రతికి బాగా సౌఖ్యంగా ఉన్నవారిని చూపిస్తాడు. అంటే వాళ్ళ ఆంతర్యం, వాళ్ళ అంతరంగ జీవితంలో వారికి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ పై విషయాలు చూపించి వాళ్ళ లైఫ్ చూడు ఎంత బాగుందో, వాళ్ళకి చూడు ఎంత ఈజీగా ఉందో, వాళ్ళు చూడు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి చూడు కష్టం లేదు, కన్నీరు లేదు, నువ్వే బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు, దేవుడు అని పట్టుకొని నీకేం దక్కిందని అపవాది ఈ రూట్లోంచి నిన్ను ఆ రూట్లోకి నడిపించాలని కూడా చాలాసార్లు శోధిస్తూ ఉంటాడు. కానీ రూటు ఇరుగ్గా ఉన్నా, రూటు అసౌకర్యంగా ఉన్నా, ఈ రూట్లో మనం వెళ్ళడానికి కొంచెం స్లో అండ్ స్టడీగా మనం ప్రయాణం చేయవలసి వచ్చిన ఇరుకు మార్గము చివరకు నిత్య జీవానికి నడిపిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది, నిత్య ఆనందానికి నడిపిస్తుంది, దేవుని వద్దకు నడిపిస్తుంది. కానీ విశాల మార్గం ఏదైతే ఎక్కువ మంది ఎంచుకున్నారో, ఏదైతే ఈజీగా ఉందో, సౌకర్యంగా ఉందో, అన్యాయం చేయొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, దోపిడీలు చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, లేకపోతే ఇష్టానుసారంగా బ్రతకచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడచ్చు అనే ఆ విశాలమైన దారి ఏదైతే ఉందో దాన్ని చాలామంది ఎంచుకుంటారు. ఆ దారి వెళ్ళడానికి బాగుంటుందేమో, కానీ దాని అంతము మాత్రము నిత్య నరకము, నిత్య నాశనము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. సమ్మర్లోనే వేడికి తట్టుకోలేకపోతున్నాం మనం. గతించిన సంవత్సరంలో కొత్తగూడెం అనే ప్రాంతంలో మీటింగ్స్ పెట్టడానికి వెళ్ళడం జరిగింది. 3 రోజుల మీటింగ్స్కు మరి టీం అందరం, అలాగే జాన్ వెస్లీ గారు, నేను, కుటుంబం అంతా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి కాలరీస్, ఈ కోల్ మైన్స్ ఉంటాయి ఎక్కువ కొత్తగూడెం ప్రాంతంలో. ఆ కోల్ మైన్స్ని కూడా డే టైంలో కొంచెం సమయం ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. కోల్ మైన్స్కి వెళ్తే అక్కడ వేడి చాలా విపరీతంగా ఉందండి.
అక్కడ వాళ్ళు చెప్తున్నారు, చిన్న రేకుల షెడ్లో ఉండే వాళ్ళైనా సరే ఇక్కడ ఏసీ కొనుక్కుంటారండి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏసీ లేకపోతే సమ్మర్లో చచ్చిపోతాము, ఈ ఎండకి ఈ వేడికి వడదెబ్బ తగిలి సన్ స్ట్రోక్ తగిలి చనిపోతామని చెప్పారు. నాకు అప్పుడు అనిపించింది, భూమి మీద ఎండ గట్టిగా కాస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాము, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ కాసేపు ఏసీ కాసేపు మామూలుగా ఉంటుందండి. మేము ఒకసారి అబుదాబి ప్రాంతానికి వెళ్ళాము, ధన్య చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన ఎండలు ఉంటాయి దుబాయ్ అబుదాబి ప్రాంతాల్లో. కారు దిగి హోటల్లోకి వెళ్ళేసరికి మాడి కాకిలా అయిపోతామేమో అన్న భావన కలిగిందండి నాకు. కారులో ఏసీ, హోటల్లో ఏసీ, ఇది దిగి పార్కింగ్లో నుంచి అలా పరిగెత్తే లోపు ఏమన్నా అయిపోద్దేమో అనిపించింది అనమాట. ఆ వేడి, ఆ ఎండ యొక్క తీక్షణత అంత భయంకరంగా ఉంది. కానీ నరకంలో మనం కాలబోయేది ఒక్క క్షణమో లేకపోతే 5 నిమిషాలు, పోనీ ఒక్క సీజన్ వెళ్ళి ఈ సమ్మర్ సీజన్ దాటిపోతే మళ్ళీ వింటర్ సీజన్ వస్తుంది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది అని మనం అక్కడ ఇంకా ఆశించడానికి ఏం ఉండదు. ఒకే స్థితి, ఒకటే పరిస్థితి, ఒకటే శ్రమ, ఒకటే వేదన. నిత్య నరకాగ్నిలో మనం కాలకుండా ఉండాలంటే ఏ రూట్ ఎంచుకుంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీ రూటు సరిగ్గా ఉందా, నువ్వు వెళ్ళే మార్గం బాగుందా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ రూట్ బాగుంటుందండి, ఏ రూట్లో వెళ్ళాలండి, జాగ్రత్తగా కనుక్కొని వెళ్తున్నాం, కరెక్టే. జీపీఎస్ పెట్టుకొని మరి ఆ లొకేషన్ పంపించండి, అటు రూట్ ఇటు రూట్, నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, నేను ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా వెళ్ళిపోవాలి పలానా టైం కని జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం, కరెక్టే. కానీ ఆత్మీయంగా నువ్వు ఏ రూట్లో ప్రయాణం చేస్తున్నా, నీ కుటుంబం ఏ రూట్లో ఉంది. ఒకవేళ భార్య పిల్లలు ఒక రూట్లో ఉండి భర్త ఇంకో రూట్లో ఉంటే ఇంకా భర్తను ఎప్పటికీ మనం కలుసుకోలేం. ఈ లోకంలో ఒకవేళ సాయంత్రానికి ఉద్యోగం చేసి భర్త ఇంటికి వస్తాడేమో, కానీ భక్తి మార్గంలో, విశ్వాస మార్గంలో, దైవ మార్గంలో, ఇరుకు మార్గంలో నీ కుటుంబం అంతా లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గమ్యస్థానానికి చేరుకుంటామేమో. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభువా నేను సణుగులను, సంశయములను విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, పరుసేని వంటి భక్తి కాకుండా సుంకరి వంటి భక్తి నేను చేయాలి. మూడవదిగా, నేను విశాలమైన మార్గంలో కాకుండా ఇరుకు మార్గమైన, శ్రమల మార్గమైన, సహించవలసిన మార్గమైన, తగ్గింపు మార్గాన్ని, భక్తి మార్గాన్ని, విశ్వాస మార్గాన్ని, నీతి మార్గాన్ని, పరిశుద్ధమైన మార్గాన్ని నేను ఏర్పాటు చేసుకొని నీలో నేను, నా కుటుంబము కొనసాగాలి. ఒక కొటేషన్ ఉందండి ఇంగ్లీష్లో, అదేంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ వెల్ బిగన్ ఇస్ హాఫ్ డన్ అని. మంచిగా ఏ పనైనా ప్రారంభిస్తే ఆ పని సగం అయిపోయినట్లే అంట. అంటే ఇంకా జనవరే కదా, జనవరిలోనే ఉన్నాం. ఈ సంవత్సరం కొరకైన ప్రణాళిక, ఈ సంవత్సరం కొరకైన ప్రార్థన, ఈ సంవత్సరం కొరకైన ఆశ, ఈ సంవత్సరంలో దేవునిలో ఎలా కొనసాగాలో దేవుని సన్నిధిలో ఒక నిర్దిష్టమైన ఆలోచన మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన ఆశను, మన ఆలోచనలను తీరుస్తాడు. నన్ను అడుగుము, అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం చేశాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆస్క్. చాలాసార్లు మనం అడగకనే పొందలేకపోతున్నాం. చాలాసార్లు అనుకుంటే దేవుడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడండి, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇచ్చాడు, నువ్వు అడగట్లేదు, నీకు ఇవ్వట్లేదు, సింపుల్. అర్థమవుతుందండి? అడగడం చేతకాక పొందుకోలేకపోతున్నాం చాలాసార్లు. మళ్ళీ మనం ఏంటి, పరిసైడ్లాగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకి ఇచ్చావయ్యా, వీళ్ళకి ఇచ్చాడు, నువ్వు అడుగు నీకు ఇస్తాను. దేవుడు ఎవరికో ఒక ఆశీర్వాదం ఇచ్చేసినంత మాత్రాన్ని ఇంకా ఆయన దగ్గర ఆశీర్వాదాలు లేవని కాదు కదా, బోల్డ్ అని ఉన్నాయి. నీ కోసం ఆశీర్వాదాలు సృష్టించి ఇస్తాడు. హల్లెలూయా. శూన్యంలోండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ కోసం ఆశీర్వాదాలు సృష్టించి ఇవ్వలేడా? కొంతమంది మాకు సాక్ష్యాలు చెప్తా ఉంటారండి, ఉద్యోగం లేకుండా ఉన్నాము లాక్డౌన్లో, దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఆపర్చునిటీ, ఒక పోస్ట్ సృష్టించి మాకు ఇచ్చారండి దేవుడు అని. హల్లెలూయా. సృష్టించగలడని. హీ కెన్ డూ థింగ్స్ ఫర్ యూ, హీ కెన్ క్రియేట్ థింగ్స్ ఫర్ యూ, హీ కెన్ క్రాఫ్ట్ థింగ్స్ ఫర్ యూ. ఒకవేళ అది ఇప్పటివరకు ఎవరికి జరుగుండకపోవచ్చు, నీ కోసం చేస్తాడు దేవుడు, నీ పక్షంగా చేస్తాడు ఆయన. కానీ నీకు ఆయన యందు విశ్వాసము ఉందా? పరలోకపు తండ్రిని అడిగి పొందుకోవాలనే ఆ మనసు, ఆ హృదయం నీకుందా? ఈ నూతన సంవత్సరాన్ని ఒక అడిగే సంవత్సరంగా పెట్టుకుందాం. ఎందుకంటే అడిగే సంవత్సరం ఏమవుతుంది, పొందే సంవత్సరం అవుతుంది. హల్లెలూయా. మనం చాలాసార్లు ఆశీర్వాదాలు అంటాం, అడగడం చేత కాదు మళ్ళీ, అవునా కదా? అడగడం ఏదోటి ఇచ్చేనా ఆయన ఆశీర్వాదాలండి, ఏదో ఇచ్చేస్తాడు, మిగులు తగులు. అర్థమవుతుందండి? కొంతమందికి బద్ధకం,
ఇచ్చే నాయన ఆశీర్వాదాలు, ఏదోటి ఇచ్చే నాయన, మా ఆయన గారికి ఇచ్చే, నాకు ఇచ్చే, నా పిల్లలకి ఇచ్చే, మా అమ్మకి ఇచ్చే. ఏమి ఇవ్వాలి? మనం హోటల్కి వెళ్ళి ఏదోటి పెట్టేయండి అంటే ఏం చేస్తాడు? అక్కడ మిగిలిపోయినవి, కంపు కొట్టేవి అని ఉంటే అవన్నీ ఒక ప్లేట్లో నీట్గా వేసేసి పట్టుకొచ్చేస్తాడు. ఏదోటి ఇచ్చేయమన్నారు కదా. అది కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకేం కావాలి, వాట్ యు నీడ్, వాట్ యు వాంట్, నీ ఆశ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఆయన సన్నిధిలో చెప్పుకొని నువ్వు అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా దయచేస్తాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఈ నూతన సంవత్సరంలో యేసయ్య వంటి మనస్సు కలిగి యేసయ్యను మెప్పించడానికి దేవుడు మనకు తన కృపను సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా జీవితాలలో వేటిని మానుకోవాలో మీరు మా జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభా, చాలాసార్లు మేము చేస్తున్న భక్తి, మా సమర్పణ తండ్రి, మా ప్రార్థన అదేదో చాలా గొప్పగా మేము భావించుకొని ఇతరుల కంటే మేము నీతిమంతులమని, ఇతరుల కంటే మేము తండ్రి నీ దృష్టికి అంగీకారయోగ్యంగా బ్రతుకుతున్నామని చాలాసార్లు ఒక విధమైన ఆత్మీయ గర్వంతో బ్రతికే నాయన ఆ పరిస్థితి నుండి మీరు మమ్మల్ని తప్పించండి ప్రభా. ఆత్మ విషయమై దీనులై ప్రభా నీ కృపలో మేము వర్ధిల్లడానికి సహాయం చేయండి. సనుగులను, సంశయములను విడిచిపెట్టడానికి సహాయం చేయ ప్రభా. ప్రతి పరిస్థితికి నీ మీద ఆధారపడే కృప ఇవ్వండి అయ్యా. అలాగే తండ్రి, మరి నీ మార్గంలో, నీవు మెచ్చే మార్గంలో సిలువను మోస్తూ ప్రభా నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని సెలవిచ్చావు అయ్యా. నిన్ను కలిగి ఉండి నిన్ను మోసుకుంటూ, సిలువను మోస్తూ నాయన ఇరుకు మార్గంలో కష్టమైన, ఇబ్బంది అయినా నీ కొరకు మాత్రమే మేము ముందుకు సాగిపోనట్లు సహాయించి ఏం అడగాలో నేర్పించండి అయ్యా. ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో ప్రభా నీవే మాకు నేర్పిస్తూ రండి తండ్రి. ఆధ్యాత్మికంగా, శారీరకముగా మా జీవితాలలో కొదువైన ప్రతి దీవెన నీవు దయచేయండి ప్రభా. అపవాది యొక్క ప్రతి కీడు నుంచి, ప్రతి శోధన నుంచి తప్పించండి. నీ వంటి మనస్సును మాకు అనుగ్రహించమని విన్న వాక్యం మా హృదయాల ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.